తెలుగులో ఒక సామెత ఉంది, వంగలేనమ్మ డొంక ఎత్తుక్కుందంట. అట్లా ఉంది పరిస్థితి. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు, కానీ అందరికీ తెలిసిందే కదా. రీసెంట్గా ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. దాంట్లో ఇంకా రిజల్ట్స్ని చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఒక మీడియా ప్రతినిధి అడిగేటటువంటి ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆన్సర్ అది ప్రాపర్గా ఉందా? మేము కూడా అనొచ్చుగా, అయితే నువ్వు కోడిగత్తికి ఎక్కువనా గొడ్డలికి తక్కువ అని చెప్పేసి మేము కూడా అనొచ్చుగా. అనటం పెద్ద విషయం కాదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో 151 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. మీరు నిజంగా కనుక ప్రజల కోసం పనిచేసినట్లయితే, మీ పరిపాలన చాలా బాగుంటే కనుక మరీ ఇంత ఘోరంగా ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్పేవారు కాదు. 151 సీట్లలో 11 సీట్లకి దిగజారిపోయారంటే ఎంత ఘోర పరాభవం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే, మీకు 151 సీట్లు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ తండ్రి గారి యొక్క క్రెడిట్ కొంత, అది పక్కన పెడితే మీరు చేసినటువంటి కొన్ని ఫ్రాడ్స్, వాటిలో మీరు ఇరుక్కొని సెంట్రల్ జైలుకి వెళ్తే కనుక ఒక పక్క మీ తల్లిగారు, ఇంకో పక్క మీ చెల్లిగారు, ఇద్దరూ కూడా ఏదో ఆ మహానుభావుడు తాలూకా భార్యగా నేను, ఆ మహానుభావుడు తాలూకా కూతురుగా నేను అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ప్రజల్లోకి వస్తూ ఉంటుంటే, ప్రతి ఒక్కరు, అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే సెంటిమెంటల్ ఫెలోస్ అని అందరికీ తెలిసిందే. ఒక పక్క నీ కోసం ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి ఈ రకమైనటువంటి కన్నీరు కార్చి 151 సీట్లను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడితే నువ్వు సుపరిపాలన అందించడం మానేసి ఇష్టాసరంగా ప్రతి దాంట్లో కూడా ఇసుక కానీ రేషన్ కానీ ప్రతి దాంట్లో కూడా నీ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేశారు.